అవును, వెంకయ్య నాయుడు గారు ఏంటి మంచి మంచి ప్రశంసలు బాగా ఇచ్చాడు ఆయన. మేము మూవీ సినిమా మొత్తం చూపించారు ఆయనకి. యా అంటే నేను చెప్తున్నా కదా, సినిమా చూపించకుండా ఎవరిని పిలవలేదండి. వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వైస్ ప్రెసిడెంట్ గారు ఇలాంటి వాళ్ళు చెప్తే ఈ మెసేజ్ బాగా వెళ్తుందని మాకు ఒక గట్టి నమ్మకం. సో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మూవీస్కి రెగ్యులర్గా రారు. మేము వెళ్తే ఏమన్నారంటే, నేను ప్రోటోకాల్ ఉంటుందమ్మా, నేను చెప్పలేను ఇలా అంటే, నేను పెన్ డ్రైవ్ ఇవ్వబోయాను, మీరు చూసిన తర్వాతే దీని గురించి మాట్లాడండి అంటే తను కొంచెం కన్విన్స్ అయ్యారు. తర్వాత ఏంటి సరే షో ఏది, నేను షో చూసిన తర్వాత అక్కడే మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా ఆయన ఉన్న ఏజ్కి తను అప్పుడు కొంచెం సిగ్గా ఉన్నారు. ప్రసాద్ ల్యాబ్స్లో మేము ఆయనకు సపరేట్ షో వేసి చూసిన తర్వాత తను ఎమోషనల్ అయ్యారు. నేను దీని గురించి మాట్లాడాలి, ఇలాంటి కంటెంట్ రావాలి అంటే ఆయన ఎక్కడ 1 minute కూడా ఆయన అంటే రిలాక్స్ అయినట్టు కానీ లేదు. సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసి భలే ఉందమ్మా, ఇలాంటి కంటెంట్ కదా కావాల్సిన సొసైటీకి, మీకు కమర్షియాలిటీతో పాటు ఒక మెసేజ్ ఇచ్చారు అన్నప్పుడు మాకు అనిపించింది. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడకుండా ఉండలేదు. నాట్ ఓన్లీ వెంకయ్య నాయుడు గారు, సజ్జనార్ గారు వచ్చారు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సరే చూద్దాంలే, పిలుస్తున్నారు కదా, మాకున్న కాంటాక్ట్స్ పిలుస్తున్నారు కదా, ఏదో ఒకటి చెప్పాలని. బట్ వచ్చాక మాత్రం వాళ్ళు మూవీ చూసి ఇలాంటి మూవీని మళ్ళీ మీరు ఏ టైంలో అయినా సరే పిలవండి, నేను వచ్చి దీని గురించి మాట్లాడతాం. ఈవెన్ శ్రీధర్ బాబు గారు అండ్ అంటే ఇంకా నాగబాబు గారు అందరూ ఆల్మోస్ట్ మీకు దాంట్లో చూసే ఉంటారు. ప్రతి ఒక్కరు దీని గురించి వాళ్ళు ఏదో మొహమాటంగా చెప్పలేదు, స్ట్రాంగ్గా బిలీవ్ చేసి స్ట్రాంగ్గా మూవీ గురించి ప్రమోట్ చేస్తున్నారు.